దేవుని వాక్యాత్మగల క్రైస్తవులు స్వతంత్రులు. దేవుడు తన ఆత్మ ద్వారా సర్వసృష్టిని కలుగజేశాడు. దేవుడు ఆత్మయున్నాడు. ఆదికాండము 1:2, యోహాను 1:3 యోహాను సువార్త 4:24 తన యందు విశ్వాసముంచిన వారికి జీవింపజేసే వాక్యము ఆత్మదేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 6:63 వాక్యము అయిన ఆత్మదేవుడు నీ హృదయంలో ఉంటే దేవునికి మహిమ, నీకు దీవెన. 1 కొరింథీ 3:16 వాక్యము అయిన దేవుడు నీ హృదయంలో ఉంటే నీవు పాపమునకు బానిస కాకుందువు. హెబ్రీ 8:10, కీర్తనల గ్రంథము 119:11 వాక్కు అయిన దేవుడు నీ హృదయంలో వసించుట ద్వారా నీవు ఆయన మాట చొప్పున జీవించుట ద్వారా తన ఆత్మ స్వభావము వలె జీవించగలుగుతావు. రోమా 8:9 వాక్కు అయిన దేవుడు నీ హృదయంలో ఉండుట ద్వారా నీకు నిజమైన ఆత్మ రక్షణ, విమోచన, స్వాతంత్రము దొరికింది. 2 కొరింథీ 3:17 నీ హృదయంలో వసించే దేవుడు సత్యవంతుడు, నీకు అనాదిగా చేయడు. ఆయన నీ సకల విధములైన పాప బానిసత్వం నుండి విమోచన, విడుదల కలిగించి రక్షణ, స్వాతంత్రము అనుగ్రహించి ఉన్నాడు. యోహాను సువార్త 14, 16, 18 8వ అధ్యాయము 32వ దైవాశీస్సులు.